ఏప్రిల్ 6 దేవుని వాగ్దానం. వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తన 25:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మనం అంత క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాది దేవుడు మనకి చక్కటి సహాయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనము మన ప్రయాణాలలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను లేకపోతే సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమయాలలో మనము వెళ్ళేటువంటి మార్గము ఎలా ఉండబోతుందో కూడా మనము ఊహించలేనిదిగా ఉంటూ ఉంటుంది. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, మనము కోరుకొనవలసిన మార్గాన్ని మనకి ఆయన బోధించేవానికి ఉన్నాడు. మనము ఏ మార్గాన్ని కోరుకోవాలో, అంటే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనటువంటి సతమతమయ్యేటువంటి పరిస్థితులు చాలాసార్లు మనకి తారసపడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏ మార్గము నువ్వు కావాలనుకుంటున్నావో, ఏది సరైన మార్గమో, ఏది దేవునికి వ్యతిరేకమైన మార్గమో, ఏది నీకు లాభాన్ని కలిగింపచేసే మార్గమో, అంటే నీకు సరైన మార్గమో ప్రభువు తెలియచేసేవానికి ఉన్నాడు. అలాంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. చాలాసార్లు మంచి మార్గంలో వెళ్ళక తప్పు మార్గంలో వెళ్ళి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడే వారిని మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గమై ఉండగా అలాంటి గొప్ప మార్గాన్ని మనము ఎరిగిన వారంగా దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు మనకి ఎప్పుడూ అనుగ్రహింపబడుతుంది. అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారికి నేను నా మార్గాన్ని, వారు ఏ మార్గము కోరుకోవాలో ఆ మార్గాన్ని వారికి ఉపదేశిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు వెళ్ళినట్లయితే సరైన మార్గాన్ని ప్రభు నీకు అనుగ్రహింపజేస్తాడు. దాని ద్వారా నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగున్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ మార్గాన్ని బిడ్డలు ఎరిగినట్లుగా నీవు వారికి ఉపదేశించండి. ఈ దినము ప్రభా పునరుద్ధాన ఆశీర్వాదాలు బిడ్డకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.